సో ఇక్కడ మనం మార్నింగ్ నుంచి చూస్తున్నామండి, టీ హబ్ లో సుమన్ టీవీ త్రూ చాలా మందికి ఎడ్యుఫైర్ జరుగుతుందని తెలిసి ఇక్కడ 250+ యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో అండ్ బ్యాంకర్స్ వీళ్ళందరూ స్టూడెంట్ లోన్స్ కోసము అండ్ కొలాటరల్ కానివ్వండి, ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నవి కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నాయని తెలుసుకొని వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. ఇక్కడ మదర్ అండ్ డాటర్స్ వచ్చారనమాట. సో వాళ్ళని అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు, ఏంటి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇక్కడ మీ పిల్లల కోసం కనుక్కోవడానికి వచ్చారా మీరు? ఎడ్యుకేషన్ ఫెయిర్ అంతా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? వచ్చిందండి, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే ప్రతిదాన్ని ఈజీఫై చేసి మనకి ఏది కావాలన్నా కానీ అన్ని చెప్తున్నారు. ఒకటి మనకి ప్రాబ్లం ఉంది, ఓకే పర్లేదు మేము సాల్వ్ చేస్తాము, ఇది అవసరం లేదు. సో ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం మీరు అన్నారు? అంటే మేము ఎడ్యుకేషన్ లోన్ పరంగా కానీ ఏ ప్రాపర్టీస్ ఉండాలి, అట్లా కొన్నిటికైతే కొన్ని బ్యాంక్స్ కి ప్రాపర్టీస్ ఉండాలి, మనం చూపించాలి త్రూ ఎక్కడున్నామో అక్కడే చూపించాలని కూడా కొన్ని బ్యాంక్స్ అడుగుతున్నారు. వీళ్ళు ఏంటంటే అలా ఏం అవసరం లేదు, మేము స్టూడెంట్ తనని చూస్ చేసుకునే తన పరంగానే ఇస్తాము మేము, మీరు సెకండ్ ఆప్షన్ అంతే పేరెంట్స్, సో మాకేం ప్రాపర్టీస్ అవసరం లేదు అని కూడా చెప్పారన్నమాట. ఓకే, నిహారిక ఏంటి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయిందా? లేదు మ్యామ్, ఇంకా అవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ అవుతుంది. సో దానికోసం మీరు కనుక్కోవడానికి వచ్చారు. సో ఆల్రెడీ వీసోస్ తో మీరు అటాచ్ అయి ఉన్నారా, అంటే ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారా, జస్ట్ ఎడ్యుఫైర్ గురించి తెలుసుకొని వచ్చారా? జస్ట్ ఇప్పుడే తెలుసుకున్నా. ఓకే, ఎలా అనిపించింది ఎడ్యుకేషన్ ఫెయిర్? వాళ్ళు యాక్చువల్ గా చెప్పాలంటే నాకు అసలు ఏం తెలీదు, నార్మల్ గా కనుక్కుందామని వచ్చాను. వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. అంటే ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ ఫెయిర్. ఓకే, ఎలా అనిపించింది? ఒకటేసారి 250+ యూనివర్సిటీస్ అన్ని ఇక్కడ ఉండడము, బ్యాంకింగ్, సో మెనీ డౌట్స్ మైట్ యూ హావింగ్, రైట్? సో అవన్నీ చూసి ఏమనిపించింది? ఫస్ట్ ఐ ఫెల్ట్ లైక్ నర్వస్, బట్ ఆఫ్టర్ వాళ్ళు మాట్లాడే కొద్దీ కాస్త అర్థమైంది. అంటే ఎంతెంత పెట్టుకోవాలి, ఎంతెంత ఐ మీన్ ఎంత పాయింట్స్ ఉండాలి, స్కోర్ ఎంత ఉండాలి, అవన్నీ చెప్తున్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎంఎస్ లో? ఏఎంఎల్. ఓకే, నైస్. ఎనీ కంట్రీ ఆల్రెడీ ఉందా మైండ్ లో? ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారు? మోస్ట్లీ ప్రిఫరెన్స్ ఐర్లాండ్ కి ఇస్తున్నారు. ఐర్లాండ్ కి ఇస్తున్నారు. మీ పేరు? నిరుపమ. సో నిరుపమ, ఏంటి మీ ప్లాన్స్ ఏంటి? నా ప్లాన్స్ ప్రెసెంట్ అయితే బీటెక్ సెకండ్ ఇయర్కి వచ్చాను. సో దీనివల్ల నాకు ఫ్యూచర్ ఎట్లుంటుందో అర్థమైంది. సిస్టర్ కోసం వచ్చిన, కానీ నాకు ఫ్యూచర్ అర్థమైంది. సో ఇప్పుడు నేను ఎలా చదువుకోవాలి, రోడ్ మ్యాప్ వచ్చింది నాకు. ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. అండ్ మీరు కూడా స్ప్రెడ్ చేయండి న్యూస్ ని. ఎలా తెలిసింది న్యూస్? సుమన్ టీవీ చూసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ స్ప్రెడ్ చేయండి మీరు కూడా. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. సో చూసాం కదండి, అంటే ఆల్మోస్ట్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఏమీ అయిపోనే అవసరం లేదు, వాళ్ళు ఇంకా హాఫ్ ఆఫ్ ద వేలోనే ఉన్నారు. అయినా సరే ఇక్కడ ముందే తెలుసుకొని వీసోర్స్ తో కనెక్ట్ అవ్వడానికి కూడా వచ్చారు. ఆల్రెడీ వాళ్ళకు ఉండే నెర్వస్నెస్ కూడా పోయింది అని చెప్తున్నారు. ఏ యూనివర్సిటీస్ కి ఎన్ని పాయింట్స్ ఉండాలి, ఎలా జాయిన్ అవ్వాలి, లోన్ తీసుకోవాలంటే ఏ బ్యాంక్ ఎలాంటి కొలాటరల్ పెట్టాలి, ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయింది అని చెప్తున్నారు. సో విల్ బీ హియర్ till 6 PM. You can also join with us.